హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు క్లాస్లో మనం డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ అంటే రోజు ఉపయోగించే వాక్యాలు అనే టాపిక్లో ఇక్కడున్న వాటన్నిటి గురించి, వాటి అర్థాలు, వాటిని ఇంగ్లీష్లో మనం ఎలా మాట్లాడాలి, వాక్యాల్లో ఎలా ఉపయోగించాలనేవి ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ది క్లాస్. లుక్ ఎట్ అంటే గమనించడం లేదా వీక్షించడం. దీని అర్థం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వాక్యంలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. మేము కలర్ గ్లాస్ ద్వారా సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ప్రయత్నించాము. We tried to look at the solar eclipse through a colored glass. Tried అంటే ప్రయత్నించడం. We tried to look at the solar eclipse. గమనించారా? లుక్ తర్వాత ఎట్ అని ఇలాంటి వాక్యాల్లో వాడాలి. లుక్ ఎట్ ది సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం. అదే లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. త్రూ ఏ కలర్డ్ గ్లాస్. కలర్డ్ గ్లాస్ అంటే కలర్ గ్లాస్ ద్వారా చూస్తాం కదా. సో అదనమాట. నెక్స్ట్ లుక్ ఆఫ్టర్ అంటే కేర్ చేయడం, అంటే ఎవరి గురించి అయినా కేరింగ్గా శ్రద్ధ తీసుకోవడం అంటారు కదా, అదేనండి. సంరక్షించు, బాగోగులు చూసుకోను లేదా శ్రద్ధగా వాళ్ళని చూసుకోవడాన్ని లుక్ ఆఫ్టర్ అంటాం. అతను ఇద్దరు అనాథలను చూసుకుంటున్నాడు అంటే ఇద్దరు అనాథల బాగోగులను చూసుకుంటున్నాడు అని కదా అర్థం. సో ఇది ఎలా ఉపయోగించాలి? హీ లుక్స్ ఆఫ్టర్ 2 orphans. ఇక్కడ ఆర్ఫన్స్ అంటే అనాథలు, అనాథని మనం ఆర్ఫన్స్ అని అంటాం. నెక్స్ట్ లుక్ డౌన్ అపాన్ అంటే చిన్న చూపు చూడడం. తెలివైన వ్యక్తి ఇతరులను ఎప్పుడు చిన్న చూపు చూడడు. అంతే కదండి, తెలివైన వ్యక్తి ఎప్పుడు ఇతరులని చిన్న చూపు చూడడం కానీ తక్కువ అంచనా వేయడం కానీ చేయడు. సో ఇలాంటి సందర్భంలో వైజ్ మ్యాన్ నెవర్ లుక్స్ డౌన్ అపాన్ అదర్స్. వైజ్ మ్యాన్ అంటే అర్థం తెలివైన. వైజ్ మ్యాన్ అంటే బాగా తెలివైన. నెక్స్ట్ అంటే అనుభవం కలిగిన తెలివైన వ్యక్తిని మనం వైజ్ మ్యాన్ అని అంటాం. నెవర్ లుక్స్ డౌన్, నెవర్ అంటే ఎప్పటికీ, లుక్స్ డౌన్ చూడడు, చిన్న చూపు చూడడు. ఓకేనా? వైజ్ మ్యాన్ నెవర్ లుక్స్ డౌన్ అపాన్ అదర్స్. నెక్స్ట్ లుక్ త్రూ అంటే పరీక్షగా చూడడం. దీని సెంటెన్స్ ఎలా ఉపయోగించాలి? నేను వార్తాపత్రికలను పరీక్షగా చూశాను కానీ ఎక్కడా ఎన్నికల ఫలితాల గురించి లేదు. I looked through the newspaper, but there was no mention about the election result. చూసారా? లుక్డ్ త్రూ అంటే వార్తాపత్రికలను అతను చాలా శ్రద్ధగా తీక్షణంగా చూశాడు. బట్ అంటే కానీ. దేర్ వాజ్ నో మెన్షన్ అబౌట్ ది. మెన్షన్ అంటే దాని గురించి ప్రస్తావన. మెన్షన్ అంటే ఈ సందర్భంలో దాని గురించి ప్రస్తావన. దేని గురించి? అబౌట్ అంటే దేని గురించి? ఎలక్షన్ రిజల్ట్ అంటే ఎన్నికల ఫలితాల గురించి అని అర్థం. ఇక్కడ లుక్ త్రూ అంటే పరీక్షగా గమనించడం. నెక్స్ట్ లుక్ అవుట్ ఫర్ అంటే చూడుట లేదా వెతుకుట. దేనికోసమైనా వెతికినా లేదా దేనికోసమైనా మనం చూస్తూ ఉన్నా దాన్ని లుక్ అవుట్ ఫర్ అని అంటాం. ఉదాహరణకి, మా నాన్న మా చెల్లెలి కోసం మంచి సంబంధం చూస్తున్నాడు. నాన్నగారు కూతురు కోసం ఒక సంబంధం చూస్తున్నారు. అది ఎలా చెప్పాలి? మై ఫాదర్ ఈజ్ లుకింగ్ అవుట్ ఫర్ ఏ గుడ్ మ్యాచ్ టు మై సిస్టర్. ఇక్కడ లుక్ ఉంది, ఇక్కడ లుకింగ్ ఉంది. లుకింగ్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న కార్యక్రమం కాబట్టి ఇక్కడ మనం ఇది ఐఎన్జీ అనేది మనం ఉపయోగించాం. మై ఫాదర్ ఈజ్ లుకింగ్ అవుట్ ఫర్ ఏ గుడ్ మ్యాచ్ అంటే మంచి సంబంధం టు మై సిస్టర్. నెక్స్ట్ నాక్ వినండి సౌండ్. నాక్ పేరుకేమో నాక్ అంటాం కానీ స్పెల్లింగ్ KNOCK. ఇక్కడ ఈ ఫస్ట్ కే ఉంది కదా, ఈ ఫస్ట్ కే సైలెంట్గా ఉంటుంది. నాక్ అనకూడదు, నాక్ అనాలి. జస్ట్ నాక్ ఎట్ అంటే అర్థం తట్టడం. సింపుల్గా చెప్పాలంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కాలింగ్ బెల్ లేకపోతే తలుపు తడతాం చూసారా? సో అది దాని అర్థం. దీని ఎలా ఉపయోగించాలి? ఎవరో తలుపు తడుతున్నారు అంటే ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి తలుపు తడితే పిల్లలు కానీ ఇంకెవరైనా అంటారు కదా ఎవరో తలుపు తడుతున్నారు అని. సో అదనమాట. అది ఎలా చెప్పాలి? సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ది డోర్. సంబడి అంటే ఎవరో, సంబడి అంటే ఎవరో. ఈజ్ నాకింగ్. గమనించారా? ఇక్కడేమో నాక్ అని ఉంది, ఇక్కడేమో నాకింగ్ అని ఉంది. ఎందుకో ఇందాక చెప్పా కదా, ప్రస్తుతం జరుగుతూ ఉండే పని కాబట్టి మనకి ఇక్కడ ఐఎన్జీ ఇంగ్ అనేది యాడ్ అవుతుంది. సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ది డోర్. నాక్ తర్వాత ఎట్ ఈ సందర్భంలో రావాలి. ఇలాంటివి రోజు ఉపయోగించే వాక్యాలకు సంబంధించి దాంతోపాటు గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ అని మిక్స్ అయ్యేటట్టుగా నేర్చుకుందాం. ఏదైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం నేర్చుకునేది ఇంగ్లీష్ భాష, అది కూడా తెలుగుని ఉపయోగించి మన మాతృభాష ద్వారా మనం మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మరిన్ని మంచి వాక్యాలతో మళ్ళీ కలుసుకుందాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా మన కంటెంట్ ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, యువర్స్ ఇంగ్లీష్ గురు. జై హింద్.